హాయ్ అండి, నేను మీ రాజమండ్రి అమ్మాయిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటో మీకు చెప్తానండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. బాయిలేరు కదండి నేను తీసుకునేది, రాశి మాంసంతో చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్, ఆనియన్స్ లేకోకుండా ఓన్లీ సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మన చికెన్ ఫ్రైకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయనండి. నేను చాలా స్టైల్లో చేస్తాను. ఈరోజు ఈ స్టైల్లో చేస్తాను. చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ మసాలా వేస్తానండి కొంచెం, అంతే. వీటితోనే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందామండి. ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, నాన్ వెజ్ కదా. ఆయిల్ వేసుకుందాం. దీనికి కాంబినేషన్గా రసం కానీ చారు కానీ ఉంటే చాలా బాగుంటుందండి. మిరియాల రసం కానీ అవి ఉంటే చాలా బాగుంటాయి. నేనైతే చింతపండు చారు పెట్టుకున్నానండి. అది మీకు ఒక నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. చారు మనం పచ్చిమిర్చి వేసేసుకుందామండి. పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగానే పడతాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాం. చూడండి, కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకోవాలి. ఇది గట్టిగా ఉంటుంది కదా మాంసం, ఈ అమ్మాయి ఫ్రై ఎలా చేస్తుంది అని అనుకుంటున్నారా మీరు? ఒకసారి ఈ విధంగా నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను. కేజీన్నర తీసుకున్నానండి చికెను. ఇది మనం బాగా కలబెట్టుకుందాం. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం కలిసేలా తిప్పుకొని మనం కొంతసేపు ఆయిల్లో మగ్గించుకోవాలండి. ఇది కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి ఇది బాగా కలబెట్టేసుకుని మూత పెట్టుకుందామండి. ఒకసారి మూత తీసుకుని చూసుకుందామండి. చూసారా వాటర్ ఎలా వచ్చేసిందో మన చికెన్లో నుంచి? ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉంచాలండి. ఒకసారి కలబెట్టేసుకుని మరలా మూత పెట్టుకుందాం. మనం ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి చికెన్ని. వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా ఉంచితేనే మనకి చికెన్ మంచి టేస్ట్ వస్తుందండి. మరలా ఇంకొకసారి మూత పెట్టుకుందాం. మనం ఒకసారి మన ఫ్రై ఎంత వరకు వచ్చిందో చూసుకుందామండి. చూసారా, మన వాటర్ అంతా ఇంకింది, ఇంకా కొంచెం ఉంది.
ఈ వాటర్ దగ్గరగా మగ్గడానికి ఒక 10 మినిట్స్ అలా పడుతుందండి. మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోనివ్వకూడదు. ఇలాంటి టైంలోనే మనం కారం యాడ్ చేసుకుందాం. కారంతో కూడా మగ్గితే చికెన్ మంచి టేస్ట్ వస్తుందండి. కారం యాడ్ చేసుకుందాం. ఇది ఒకసారి కలబెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకుందామండి మనం. ఏంటి వీళ్ళు రాసియే తింటారా, బాయిలర్ తినరా, బాయిలర్ చూపించట్లేదని అనుకుంటున్నారండి. మేము బాయిలర్ అయితే చాలా తక్కువ తింటామండి. ఎందుకంటే హెల్త్ కూడా చాలా ముఖ్యం కదా. బాయిలరు మనకు 30 రోజుల్లోనే తయారైపోతుంది పిల్ల కోడి మనకి. ఇదైతే 70 డేస్ పడుతుందండి. దానివల్ల మేము బాయిలర్ తక్కువ తినడం, ఇదే తింటామండి మేము. ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇది తినడం వల్ల. అందుకని మేము ఎక్కువగా ఇదే ప్రిపేర్ చేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి. ఇది ఒక్కసారి కలబెట్టుకుని ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ ఈ కారం ఎల్లుల్లిపాయ పేస్ట్లోని మనం చికెన్ మగ్గనిస్తే ఈ ముక్కలకి బాగా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. తిప్పుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకున్నాం ఒక 5 మినిట్స్. మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి మన ఫ్రై. చూడండి ఒకసారి తిప్పుకుందాం. చూసారా ఎంత బాగుందో. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గించుకున్న తర్వాత మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రై అంటే వాటర్ యాడ్ చేసుకోకుండా ఉండకూడదు. ఇది వాటర్ యాడ్ చేసుకోవాలి, అప్పుడే మనకు మొక్క ఉడుకుతుంది. నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం మొక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి దీంట్లో. కొంచెం పడతాయి. మొక్క ములిగింది కదండి. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికించుకున్న తర్వాత అప్పుడు మసాలా యాడ్ చేసుకుందామండి. మూత పెట్టేస్తున్నాను నేను. మనం కూర చూసుకుందామండి ఒకసారి. ఈ టైంలో మనం మసాలా యాడ్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి తిప్పేసుకొని ఇంక పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇది ఇంకా మూత పెట్టుకుని పూర్తిగా సిమ్లో పెట్టేసుకుని దగ్గరకు వచ్చేసే వరకు ఉడికించుకోవాలి మనం. మూత పెట్టేసుకుందామండి. చూడండి మన ఫ్రై ఇంకా అయిపోవచ్చింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. రసం గట్ట ఏమీ పెట్టుకోలేదు అని అనుకుంటే కనుక ఇలాగ దించేసుకోవచ్చండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నదప్పుడు ఇది గ్రేవీ వేసుకుని అన్నంలో కలుపుకొని నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ నంచుకుని తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రసం ఉన్న వాళ్ళు అయితే రసం పెట్టుకుంటే కనుక ఇంకా దగ్గరికి మనం ఫ్రై చేసుకోవాలి. నేనైతే మా వారికి రైస్లో కలుపుకుని తినడం చాలా ఇష్టం అండి. నేను అందుకే ఈ గ్రేవీ ఉన్నప్పుడు దించేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసేసుకుందాం. కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. మాకు ఇవాళ కొత్తిమీర లేదు, అందుకే కరివేపాకు వేస్తున్నాను. అంతే అండి, మన ఫ్రై అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, ఇలాగా చాలా బాగుంటుంది. అంతే అండి, స్టవ్ కట్టేసుకుందాం.
ఇదండి ఈరోజు మన వీడియో. చూసారు కదా మన ఫ్రై ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తున్న వారు నాకు కామెంట్ పెట్టండి. ఇంకేమన్నా వీడియోస్ మా నుంచి కోరుకుంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా మీరు కోరిన వీడియో అయితే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానండి. ఇదండి మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ కొట్టండి. మీ రాజమండ్రి అమ్మాయి. బాయ్.